ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు. అక్కడ ఎవరు లేరు కాలేజ్ వాళ్ళు. బాడీ అండి రాత్రి గాంధీ హాస్పిటల్లో షిఫ్ట్ చేసి మాకు 9 గంటలు చెప్పారండి. ఇగ్నైట్ కాలేజ్ యజమాని అమ్మా బాబులు చంపేశారండి. ఇంతకుముందు ఎప్పుడన్నా మీకు భయపడడం కానీ ఇట్లాంటివి ఏమైనా చెప్పాడా? ఏమీ చెప్పలేదు సార్. మరి సూసైడ్ చేసుకున్నంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమైందో కాలేజ్ వాళ్ళు ఏం చెప్పట్లేదు మాకు. ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు. అక్కడ ఎవరు లేరు కాలేజ్ వాళ్ళు. ఉండే ఆ సార్లు కూడా ఎవరు లేరు, స్టూడెంట్స్ లేరు. ఏం జరిగిందో కూడా మాకేం చెప్పట్లేదు. మీకు బాబు బాడీ నన్ను చూపించలేదు. ఎందుకు మరి ఈ విధంగా అసలు ఎవరు కారణం అనుకుంటున్నారు? అదే మాకు తెలియట్లేదండి. ఏం జరిగింది, ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ర్యాగింగ్ అది ఒక రోజు ఏదో నాకు ఎలాగో అనిపిస్తుంది, నన్ను ఏదో అంటున్నారు అన్నాడు. అంతే. చెప్పు నాన్న అంటే, నేను అవుటింగ్ వచ్చినప్పుడు చెప్తా మమ్మీ, ఇప్పుడు సార్లు ఉన్నారు, ఇప్పుడు వద్దులే అన్నాడు. అంతే. ఇక మీతో ఏమన్నా చెప్పడం జరిగింది? ఏమీ చెప్పలేదు. అంతా మంచిగా ఉన్నాడు. ఆ ఒక్క రోజులో ఆదివారం అవుటింగ్ కూడా వచ్చాడు బయటికి. ఆ సోమవారం ఒక్క రోజులో ఏమైందో, మంగళవారం ఎప్పుడో జరిగితే మాకు ఎప్పటికో చెప్పారు. ఎప్పుడు జరిగిందమ్మా? ఎప్పుడో జరిగిందట. మాకు 9ంటికి చెప్పారు. 9ంటికి తర్వాత ఏమైందో కూడా తెలియట్లేదు. ఎవరేం కరెక్ట్ చెప్పట్లేదు, ఏదేదో చెప్తున్నారు. లాస్ట్ ఏం మాట్లాడాడమ్మా బాబు మీతో? మాతో మంచిగా మాట్లాడాడు. సండే అవుటింగ్ వచ్చాడు, తిన్నాడు, బానే మాట్లాడాడు, బానే ఉన్నాడు. ఏమనలేదు అప్పుడు. అవేం తెలియదండి, ఏదో చెప్తున్నారు, ఎక్కడికో వెళ్ళమంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఏం జరిగిందో కూడా తెలియట్లేదు అండి రాత్రి గాంధీ హాస్పిటల్లో షిఫ్ట్ చేసి మాకు 9 గంటలు చెప్పారండి. మాకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. గాంధీ హాస్పిటల్ మార్చడానికి పంపించేసి 9 గంటలకి మీ బాబు కిటికీతో ఊరేసుకొని పోయాడు అని చెప్పారండి మాకు. ఇగ్నైట్ కాలేజ్ యజమాని అమ్మా బాబులు చంపేశారండి. యజమాన్యం ఇగ్నైట్ కాలేజ్ యజమాని మా బాబులు చంపారండి. వాడికే ఎక్స్రే చేయించలేదు, వాడికే మా బాబులు తీసుకోవడం ఎక్స్రే చేయిస్తా. వాడికి ఎక్స్రే చేయడం నాకేమవుతుందండి. మీకు ఎవరి మీద అనుమానం? సీనియర్స్ ఇక్కడ ఉన్నారు, సీనియర్స్ లేరు ఇంతకు ముందు. ఆ సీనియర్స్ మీద అనుమానం ఉందండి. ఆ సీనియర్స్ సో ప్రస్తుతం అయితే వాళ్ళ తండ్రి ఆవేదన చూసుకోవచ్చు, ఎంత బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. పోలీస్ వాళ్ళు కానీ, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఏంటి క్లారిటీ ఇవ్వట్లేదు మాకు. నాకు అసలు నా బాబుని చంపేశారు, బలి తీసుకున్నారు, సీనియర్స్ వల్లనే జరిగింది అని చెప్పేసి అయితే బాబు ఇలా చనిపోవడం జరిగింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా ఎవరికి తెలియని విషయం అయితే జరుగుతుంది. ఎంత కష్టపడి బాబుని లక్షల ఫీజులు కట్టి చదివించుకుంటూ, వేలు లక్షల ఫీజులు కట్టి చదివించుకుంటూ ఇక్కడ కాలేజీలలో జాయిన్ చేసుకుంటే ఇట్లాంటి సంఘటనలు అయితే ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడ చూసినా ఇదే సంఘటనలు. ఒకటి ప్రెజర్తో ప్రెజర్తో చనిపోవడము, ప్రెజర్ తీసుకోలేక చనిపోవడము. చిన్నపిల్లలు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంటర్ చదివే బాలుడికి సూసైడ్ చేసుకోవాల్సినంత బాధలు ఏమొస్తాయో చెప్పండి. వీళ్ళ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. మేము జాయిన్ అయ్యేటప్పుడు మాకు అన్ని క్లియర్గా చెప్పినారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఉంటారని చెప్పినారు, తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళని కలిపినారు. ఆ తర్వాతనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, ర్యాగింగ్ జరిగి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అయితే అనుమానం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మాకు కనీసం ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు మాకు చెప్పట్లేదు. 9ంటికి చెప్పారు ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగితే. మా బాబుని ఇంతవరకు మాకు చూపించట్లేదు. పోస్ట్ మార్టంకి వెళ్ళిందని అంటున్నారు, కిటికీ కురేసుకుందని అంటున్నారు. కానీ కిటికీ కురేసుకున్నప్పుడు కూడా మాకు కనీసం ఆ ఫోటోలు కానీ మా దగ్గర ఏం లేవు. మేము ఎట్లా నమ్మాలి అని చెప్పేసి అయితే పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇన్సిడెంట్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మరి ఈ శ్రీకేతన్ అనే వ్యక్తికి న్యాయం జరుగుతుంది అంటారా లేదంటారా? ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా మేమైతే ఊకము. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, ఆ పేరెంట్స్ కూడా పొల్యూషన్ దగ్గర ఉన్నారు. సో ఇక్కడ కావాల్సింది క్లారిటీ కావాలి. పిల్లోడు ఎప్పుడు చనిపోయిండు, ఎందుకు చేసుకుండు, దేనికి చేసుకుండు,
చేసుకునేటప్పుడు స్టాఫ్ ఏం చేస్తుంది, మేనేజ్మెంట్ ఏం చేస్తుంది. ఒక ఫ్లోర్ లో సూసైడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వార్డెన్ ఉండాలి, వార్డెన్ లేడు. వార్డెన్ లేకుండా జరిగింది 5:30 అంటే ఈవినింగ్ ఇంటర్వెల్ టైంలో జరిగితే ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ చూడాలి కదా. లేదా పిల్లలందరూ క్లాస్ రూమ్స్ ఉంటే పైన సెకండ్ ఫ్లోర్ నుంచి తాళాలు వేసుకోవాలి. రూమ్స్ అన్ని రెసిడెన్షియల్ క్యాంపస్ అంటే కింద చదువుకుంటారు, పైన పడుకుంటారు. కింద తాళాలు వేసుకొని పిల్లల్ని క్లాస్ తీసుకెళ్ళాలి. తాళాలు ఓపెన్ చేసి స్టాఫ్ లేకుండా మేనేజ్మెంట్ లేకపోతే అబ్బాయి పైకి వెళ్ళిండు. పైకి వెళ్ళిన తర్వాత 7:37 సమయంలో విద్యార్థులే చూసి ఆ బాడీని కింద తీసుకొచ్చారు. మేనేజ్మెంట్ అప్పుడు చూడలేదు. ఆ తీసుకొచ్చిన తర్వాత మేము సిపిఆర్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినా చెప్పారు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ విద్యార్థి చనిపోయినారు ఆల్రెడీ. తర్వాత గాంధీ తీసుకెళ్ళిన గాంధీ నుంచి పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. ఆ పేరెంట్స్ తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చారు. అంటే ఈ చనిపోయిన అబ్బాయి చాలా అంటే చాలా, నాకు తెలిసి చాలా డౌట్స్ ఉన్నాయి. దీనిలో క్లారిటీ అయితే లేదు. ర్యాగింగ్ అంటున్నారు, మానసికంగా ఇంకా ఏమైనా ప్రెషర్ జరిగిందా ఏంటి, అసలు ఏం ఇష్యూ జరిగింది అనేది క్లారిటీ లేదు కదా. అంటే మేనేజ్మెంట్ క్లియర్ మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ మనం ఇక్కడ ఫ్లాప్ అయింది. మేనేజ్మెంట్ చక్కగా లేక, మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేక, మళ్ళీ ఫీజు ప్రెజరు, లేదంటే వీళ్ళు ఒత్తిడి చేయడం వలనో, లేదంటే ర్యాగింగ్ జరగడం వలన, ర్యాగింగ్ జరిగినా లేదంటే ఫీజు ఒత్తిడి ఉన్నా మేనేజ్మెంట్ ఖచ్చితంగా పిల్లోడు ప్రతిదీ తీసుకోవాలి. ఏం జరుగుతుంది, పిల్లోడు మైండ్ సెట్ ఏంది, పిల్లోడు ఎట్లా చదువుతుండు, పిల్లోడు ఏం చేస్తే హట్ అవుతాడు అని ప్రతి ఒక్కరు మేనేజ్మెంట్ తీసుకోవాలి. మేనేజ్మెంట్ తీసుకోకుండా ఏం చేయకుండా పిల్లల్ని వదిలేస్తే పిల్లోడు ఇట్లాంటివి చేసుకుంటాడు. అట్లనే కాకుండా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ, లేదంటే మన విద్యాశాఖ మంత్రి కానీ ఇప్పటిదాకా లేకుండా కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్ మన బాజ్పల్లిలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది. తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్సిడెన్స్ ఇది. నవంబర్ డిసెంబర్ రాగానే విద్యార్థులు కంటిన్యూగా సూసైడ్ చేసుకుంటున్నారు. దీనికి రెసిడెన్షియల్ క్యాంపస్ అయితే మనకి ఇప్పుడు ఇంటర్ బోర్డ్ ఎట్లయితే ఉందో ప్రతి క్యాంపస్కి పర్మిషన్ ఇస్తుంది. ఫైర్ యూనివర్సిటీ ఉండాలి, ఫైర్ స్టేస్ ఉండాలి, సంబంధించిన నామ్స్ ప్రకారమే కోడ్ ఇస్తుంది. కోడ్ ఇచ్చినట్టు రెసిడెన్షియల్ క్యాంపస్లో కూడా పెట్టుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి. ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేదనుకో ప్రతి విద్యార్థి చనిపోతే మాత్రం ఖచ్చితంగా ₹1,00,00,000 కాంపోజిషన్ పేరెంట్ ఇవ్వాలని చెప్తే మేనేజ్మెంట్ ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజ్లో పెట్టడం భయపడుతుంది. వాళ్ళు ఏంటంటే దొరికింది బిల్లుని తీసుకోవడము, పెట్టడము, దానిలో పిల్లలు ఎట్లా అంటే ఇంకా జైలు వేసినట్టే. జైలు వేయడం వల్ల ఎన్నో కాలేజ్ పర్మిషన్ ఉంటుంది, ఏదో చూపిస్తారు, ఆ జైలు వేయడము, ఏదో ఫుడ్ పెట్టడము, పిల్లలకు సంబంధించిన వాళ్ళకి థాట్ ఏంది, వాళ్ళకి ఆలోచన ఉంటాయి కదా. సరే ఇట్లా చదవగలుగుతారా, ఈ కెపాసిటీ ఏం ఆడేది ఉండదు, నువ్వు చదివితే చదువు లేదని చెప్పి తిట్టడము, ఇన్సల్ట్ చేయడము, ఇంకా చాలా రకాలు అన్ని క్యాంపస్ జరుగుతుంది. ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఖచ్చితంగా ఒకటే ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ నుంచి అయినా ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ని ఖచ్చితంగా పెట్టాలనుకున్నది ఇలా ఉన్నవి ఆల్రెడీ. ఖచ్చితంగా దీనిపైన ఒక చట్టంగా తేవాలి. బీజేపీ యువనేత ప్రస్తుతం సాయిరామ్ గౌడ్ మనతో ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్ గురించి ఒకసారి అడిగి తెలుసుకున్నాను. అన్న నమస్తే. నమస్కారం అండి. రెగ్యులర్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, స్టూడెంట్స్ ఎందుకు ఇంత ప్రెషర్ తీసుకుంటున్నారు, ఏంటి రీజన్ ఏంటి, అసలు మీరేమనుకుంటున్నారు? ఇదంతా కూడా కార్పొరేట్ కాలేజీల యొక్క అత్యాశ, ధనదాహానికి బలైపోతున్నటువంటి విద్యార్థుల మీద నిజంగా నేను వాళ్ళ చనిపోయినటువంటి విద్యార్థులందరికీ కూడా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎంతో అల్లరిముద్దుగా పెంచుకొని వాళ్ళు ప్రయోజకులను చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చి కాలేజీలో వేసేటప్పుడు ముందు ఆ కాలేజీకి అనుమతులు ఉన్నాయా లేవా, ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ ఎంతవరకు ట్రైన్ అయి ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వసతులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే వాళ్ళని జాయిన్ చేయాలని చెప్పి నేను తల్లిదండ్రులు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇక్కడ మన జేఎన్టీయూ ఇగ్నైట్ కాలేజ్లో ఇప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి వస్తే శ్రీకేతన్ అనే ఒక విద్యార్థి, ఫస్ట్ ఇయర్ సంబంధించిన విద్యార్థి, వాళ్ళ సీనియర్లు తనని ర్యాగింగ్ చేసిర్రు అని బాధతోని ఉరివేసుకొని తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని కంప్లీట్గా కేసుని డైవర్ట్ చేసుకుంటూ ఈ యొక్క ఇష్యూని డైవర్ట్ చేసుకుంటూ అది సూసైడ్ కాదు, వాళ్ళకి ఏదో డబ్బులు అవసరం ఉండి ఆ అబ్బాయికి డబ్బులు పేరెంట్స్ ఇవ్వకపోతే ఆయన చనిపోయింది అని చెప్పి దీన్ని కథని మొత్తం కూడా రూపుమాపే రకంగా ఈరోజు ఇగ్నైట్ కాలేజ్ యాజమాన్యం అనేది చూస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా బీజేపీ తరఫు నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలకి పాల్పడుతున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థని కూడా ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఎలాగైతే వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళని లాలించి జోలించి పాలించిందో అలాగే దానికి మించి ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం విద్యా వ్యవస్థ విద్యార్థి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేకుండా దీన్ని పొడిగిస్తూ ప్రొలాంగ్ చేస్తూ ఉంది. ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు అన్నా సరే కనీసం విద్యార్థి నాయకులు లేకపోతే పేరెంట్స్ అందరూ కూడా మూకుమ్మడిగా ఒక దగ్గరికి వచ్చి దీనికి న్యాయం జరిగే వరకు పోరాడాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఒక విద్యార్థి చనిపోతే విద్యార్థి నాయకుల కంటే ఎక్కువ, ప్రజా సంఘాల కంటే ఎక్కువ కూడా 2-3 బెటాలియన్ల పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే దానికి క్లియర్గా తెలుస్తూ ఉంది. పోలీసు వాళ్ళు విద్యా వ్యవస్థకి, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థకి కొమ్ము కాస్తూ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి విద్యార్థులు ఎవరైతే వాళ్ళు ఒత్తిడికి లోనవుతున్నారో లేకపోతే అక్కడ సీనియర్లతో ఈ ర్యాగింగ్ అనే భూతానికి పీడితులు అవుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి విద్యార్థుల మేలు కోసం పనిచేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని జరిగినా
మీలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ ఇవి ఆగడం అస్సలు ఆగట్లేదు. ఇవి ఎక్కడో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ర్యాగింగ్, ఈ మేనేజ్మెంట్ తప్పు అంటారా మరి ఏంటి? ఇది పూర్తిగా విద్యా వ్యవస్థ వైఫల్యం. ఇది కాలేజీలకి అనుమతులకు మించి, ఒక కాలేజ్కి అనుమతి ఇస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రతి కాలేజ్కి ఇట్లా ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ లేకుండా ఇక్కడ ఇప్పుడు 2 కాలేజీలు ఉన్నాయి పక్క పక్కనే, వాటికి కోడ్ లేదు, వాటికి పర్మిషన్ లేని కాలేజ్ లేదు. ఇట్లా ఈ చుట్టుపక్కలనే ఈ సాయినగర్ క్యాంపస్లోనే ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ పర్పస్ కోసం కట్టినటువంటి అపార్ట్మెంట్స్ ఇవన్నీ. వీటిని కమర్షియల్గా వాడుకుంటూ వీటికి అసలు లోపల ఫైర్ సేఫ్టీ ఉండదు, లోపల వాళ్ళకి సరైన సన్లైట్ ఇవన్నీ పడక చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు, ఫుడ్ సరిగ్గా ఉండదు. అలాగే ఆ చిన్న చిన్న రూముల్లో ఉండేసరికి వాళ్ళు మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక ఆటలు అనేవి ఉండవు, ఒక గేమ్స్ అనేవి ఉండవు, ఆహ్లాద వాతావరణంలో బయటికి తీసుకెళ్ళడం కానీ ఉండదు. ఎప్పుడో ఒకసారి పేరెంట్స్ హోమ్ సిక్ అనే పేరు మీద పేరెంట్స్ వచ్చి తీసుకుపోదాం అనుకున్నప్పటికీ కూడా మీ వాడికి ర్యాంకులు రావద్దా, మీ వాడు చదవద్దా ఇవ్వరు, వాటికి పర్మిషన్లు ఇవ్వరు. మీ వాడికి ర్యాంకులు తీసుకురావాలనుకుంటే మీరు పిల్లల దగ్గర రావద్దు, మీరు పిల్లల్ని తీసుకుపోవద్దని చెప్పి. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.